విజయవాడ బాగా మీడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా యాక్టివ్గా ఉండాలి. గ్రామాల్లో మీడియా ఉండదు కాబట్టి అక్కడ యాక్టివ్గా ఉండకూడదని మాకు అటువంటి తారతమ్యం లేదు. మాకు విజయవాడ అయినా, గుడివాడ అయినా, హైదరాబాద్ అయినా మాకు ఎక్కడైనా ఒకటే. ఇక్కడ విజయవాడలో కూడా తప్పకుండా మేము యాక్టివ్గానే ఉన్నాం. ఇంకా రేపు 6వ తారీఖున ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి భావించాం. 6వ తారీఖు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. అటువంటి వ్యత్యాసంలో తప్పకుండా ఇంకా రాబోయే రోజులు అంటే కొంత టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అన్నటువంటి ఉద్దేశంతో కొంచెం స్లోగా ఉన్నాం. 2 ఏళ్ళు నిండిపోతుంది, ఇక ఉధృతం చేస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. ఇప్పుడు మేము అంటే ఈ విజయవాడ మహానగరంలో మీరు చూసినట్టయితే అద్దె భవనాలు కూడా దొరకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము ఇక్కడ స్థలం కొనో బిల్డింగ్ గానో కొనాలంటే మాది ప్రతిపక్ష పార్టీ, మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. చంద్రబాబు నాయుడుకి అయితే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆస్తుల్ని ఆయన సొంత ఆస్తులుగా వాడుకుంటున్నాడు. అక్రమ కట్టడాలని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ మంత్రి మిమ్మల్ని పడవలో తీసుకెళ్లి చూపించినటువంటి అక్రమ కట్టడంలో ఆయన నివాసం ఉంటున్నాడు. అదే మేము కనుక ఆ ఇంటి పక్కకి ఎక్కడికి వెళ్తే దాన్ని కోలుకొట్టేసేవారు ఈ పార్టీకి. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి మాకు అనేక సమస్యలు ఉన్నాయి. దానివలన మేము పార్టీ ఆఫీసు పెట్టలేకపోయినా కూడా ఇది మా పార్థసారథి గారి స్థలం. దీంట్లోనే ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఇక్కడే చేసుకుంటున్నాము. మేము కూర్చుంటా కాటికైతే కనుక 2 రూమ్లు ఉన్నాయి, అక్కడ కూర్చుంటాం. ఏదన్నా ప్రెస్ మీట్లో లేకపోతే సభలో పెట్టాలంటే టెంట్లు వేసుకుని, మాది పేద పార్టీ కాబట్టి టెంట్ కింద నడుపుకునే పరిస్థితి ఉంది. అది నిరంతరం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో మీరు సౌట సన్నాసులాగా ఉన్నారు. అక్కడ కేసీఆర్ పార్టీనే తీసుకెళ్లి విలీనం తీసుకెళ్ళిపోతే హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీరంతా చౌట సన్నాసుల్లాగా ఉన్నారు. ఒక్క శాసనసభ్యుని కూడా తీసుకెళ్లాలని చెప్పి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బండబూతులు తిట్టాడని చెప్పి మంత్రుల్ని మనందరం చూసాం. తప్పకుండా మరి కడప జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి మరి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. మరి వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా తీసుకెళ్తాకి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇరిగేషన్ మంత్రి ఉమా గారికి అయితే కనుక ఇరిగేషన్ డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర నిధులు ఆయన ముందంజలో ఉన్నాడు. మిగిలిన మంత్రులకి మరి ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒకటి అప్పో సప్పో చేసి ఆయన కోరిక నెరవేర్తే ప్రయత్నం చేస్తారు.